భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకే దక్కింది. ప్రతి విద్యార్థికి విద్యా బుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు అవసరమైనటువంటి నైపుణ్యం, శిక్షణ అందించే గురువును దైవంతో సమానంగా చూస్తూ ఉంటాం. అలాంటి గురువు పట్ల ఓ కళాశాల విద్యార్థిని నీచంగా ప్రవర్తించింది. తల్లి స్థానంలో ఉన్న ఆ మహిళా లెక్చరర్ ను కాలేజీ ఆవరణలో తోటి విద్యార్థులు చూస్తూ ఉండగా దారుణమైన బూతులు తిరుగుతూ చెప్పుతో కొట్టింది. కళాశాల క్యాంపస్ లో కాల్స్ మాట్లాడవద్దంటూ సెల్ ఫోన్ తీసుకున్న అధ్యాపకురాలపై ఓ విద్యార్థిని చెప్పుతో దాడికి పాల్పడింది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిన్న సోమవారం జరిగినటువంటి ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థిని ఫోన్ మాట్లాడుతూ ఉండగా అధ్యాపకురాలు సెల్ ఫోన్ లాక్కున్నారు. ఆగ్రహించిన విద్యార్థిని 12,000 రూపాయల విలువైన నా సెల్ ఫోన్ తీసుకుంటావా అంటూ తిట్ల దండకం ప్రారంభించింది. అనంతరం చెప్పుతో కొట్టడంతో అక్కడున్న విద్యార్థులు, సిబ్బంది అవాక్కయ్యారు. దీనిపై కళాశాల యాజమాన్యం విచారణ జరుపుతోంది. కాగా ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షంగా తిలకించిన నెటిజన్లు విద్యార్థిని తీరు పట్ల మండిపడుతున్నారు.